నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి కేవలం 2 రోజులు మాత్రమే టైం ఉంది. సో ప్రధానమైనటువంటి పార్టీలు దూసుకుపోతా ఉన్నాయి ప్రచారంలో. మన వెనకాల కనపడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా. సో ఇక్కడ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే మరొక పక్కన ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒకే దగ్గర ప్రచారం. ఎందుకంటే ముఖ్యంగా ఉన్నటువంటి 2 రోజుల టైమే కాబట్టి సో వాళ్ళు ఏ విధంగానైనా కానీ ఓట్ని మాకు మా పార్టీకి వేయాలని చెప్పేసి కూడా వాళ్ళు అభ్యర్థించేటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూడొచ్చు ఇక్కడ ఓటర్లకు సంబంధించినటువంటి ఆకట్టుకోవడంలో ఇక్కడ దాస్యం వినయ్ భాస్కర్ కావచ్చు, ఇక్కడ వజ్రేష్ యాదవ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా కనబడతారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎట్లా ఉండబోతా ఉంది అనుకుంటా ఉన్నారు ఎన్నికలు ఈసారి? మంచిగా ఉన్నాయి సార్. ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది? నవీన్ అన్న వస్తాడు. నవీన్ అన్న ఈసారి గెలుస్తారని అనుకుంటా ఉన్నారు. లోకల్ క్యాండిడేట్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది ఇక్కడ మసీదుల దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే చాలా మందిని అంటే ముస్లిం ఓటర్లు ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఎవరైతే ముస్లిం ఓటర్లే చాలా కీలకంగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఇంకా మాట్లాడదాం, చాలా మందితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి పోతా ఉందని ఇక్కడ ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉన్నది మీరు అనుకుంటా ఉన్నారు? అంటే చెప్పలేము, ఇంకా రిజల్ట్స్ ప్రకారం చెప్పొచ్చు మనం. మీరేమనుకుంటా ఉన్నారు? అంటే కాంపిటీషన్ అయితే టఫ్ ఉంది. సో ఎట్లా ఉండబోతాం? ముస్లిం ఓటర్లు చాలా కీలకంగా మారిపోతా ఉన్నాయి. అది చెప్పలేము, అంటే చాలా నెక్ టు నెక్ ఉంది. నేను చెప్పలేము, ఇంకా చెప్పలేము. లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ అని చెప్పేసి నవీన్ యాదవ్ అయితే పర్లేదు, బాగానే ఉన్నారు. నవీన్ 100% గెలిచే అవకాశం ఉంది ఇక్కడ. అందరు ఎంఐఎం పార్టీ మన ముస్లిమ్స్ అందరు వన్ సైడ్ ఉన్నారు ఇక్కడ. 100% నవీన్ గెలిచే అవకాశం ఉంది. మీరేమైనా చెప్పదలుచుకున్నారా ఎన్నికల గురించి? ఇక్కడ ఉందా? ఓకే. ఎట్లా ఉండబోతా ఉన్నాయి మీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఓట్లు? ఇంకా 2 రోజులు అయితే ఓట్లు. సో ఎవరు గెలుస్తారని చెప్పేసి అనుకున్నాను. ఎట్లా ఉండబోతుంది? ఎవరెవరి మధ్యలో పోటీ? మేము అనుకుంటున్నాం మా పాలన వచ్చిన ఎవరైతే అభ్యర్థి ఉంటారో, ఎవరైతే లీడర్ ఉంటారో సమన్యాయం చేసి అందరికీ న్యాయం చేయాలని అనుకుంటున్నాం. మా పాలన మా ఇబ్బందులు ఎవరైనా పట్టించుకొని చేసే వాళ్ళని మేము గెలిపించుకోవాలనుకుంటున్నాం. మాకు కావాల్సిన ఈ రోడ్లు, డ్రైనేజీలు, వసతులు, లైటింగ్స్, ఈ దోమల బెడద లేకుండా అన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్లు అయితే అస్సలు బాగాలేవు. కొంచెం ఏమైనా వర్షం పడ్డదంటే మొత్తం పొంగడము, లీకేజ్లు, ట్రాఫిక్ జామ్లు. మెయిన్ అయితే రోడ్ల గురించి. రోడ్లు మాకు అసలు ఈ ట్రాఫిక్ ఈ రెహమత్ నగర్ పోయి బోరబండ నుంచి రోడ్లు అసలు చాలా ఇరుకుగా ఉన్నాయి. అప్ అండ్ డౌన్ రావాలంటే కూడా ఒకరు చాలాసేపు చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ రావాలంటే కూడా అర్ధగంట అవుతుంది. రోడ్లు సరిగ్గా లేవు. ఒక బస్సు రావాలంటే ఒక బస్సు ఆగాలి, ఒక బస్సు వెనుక 4 వెహికల్స్ ఆగుతున్నాయి. రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజీలు బొంగడము, మరి ఈ దోమల బెడద బాగుంది. మెయిన్ అయితే ఆడవాళ్ళకి రక్షణ లేదు. మెయిన్ అయితే ఈ తాగుబోతుల వీళ్ళ గురించి కొంచెం స్ట్రిక్ట్గా తీసుకోవాలి. ఏమన్నా ర్యాష్ డ్రైవింగ్ ఉండే వాళ్ళకి బాగా స్ట్రిక్ట్గా చేయాలి. ఎందుకంటే వాళ్ళు మునిగేది కాక ఈతల ప్రాణాలు పోతున్నాయి. మెయిన్ దాని మీద ఏమంటారు, ఈ డ్రైవింగ్స్ మీద బాగా ఇది చేసుకోవాలని అంటున్నాను. ఓకే, ఆమెమో భర్త చనిపోయిండు, నన్ను గెలిపి అని ఆమె తిరుగుతుంది. సో ఈయనేమో 2 సార్లు ఓడిపోయిండు, గవర్నమెంట్ కూడా మాది ఉంది, డెవలప్మెంట్ అవుతుందని నేను అంటా ఉన్నాడు. సో మీరు ఎటువైపు ఉండేటువంటి అవకాశం ఉంది? 2 సార్లు ఓడిపోయిండ్రు అంటే ఆయన కొంచెం అవగాహన ఉండొచ్చు, తెలిసి చేయాలి అని అనుకుంటున్నారు. మొన్నటిదాకా కూడా గర్భిణీ స్త్రీలకు వాళ్ళకు వీళ్ళకు కూడా హెల్ప్ చేసింది. ఏదన్నా ఉంటే మాకు ఇమీడియట్గా మా పరిస్థితి అర్థం చేసుకొని తొందరగా రియాక్షన్ ఇచ్చే వాళ్ళే కావాలి. ఎందుకంటే మాకు హెల్ప్గా ఉండే నాయకుడు మేము ఎన్నుకున్నామనే సాటిస్ఫాక్షన్ మాకు ఉండాలి. అట్లా ఉంటే కొంచెం బెటర్ అని అనుకుంటున్నాం. ఛాన్స్ ఇచ్చి చూస్తే ఏదైనా తెలుస్తుంది కదా. మనం అనుకుంటే మన ఇంట్లోనే మాకు సరిగ్గా ఉండదు. మరి అట్లా మీరు అనుకుంటా ఉన్నారు నవీన్ యాదవ్కి ఈసారి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి? ఇచ్చి చూస్తే తెలుస్తుంది కదా అంటున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇచ్చినారు, ఇప్పుడు ఫ్రీ బస్ అయినా కానీ కరెంటు అన్ని కానీ ఏదైనా చేస్తున్నారు కదా. చేస్తుంటే మాకు కూడా అవుతుంది. ఎవరికి ఇస్తే ఏమవుతుంది, ఏం ఉపయోగం అవుతుంది అని తెలుస్తుంది. ఒకసారి ఇచ్చి చూడండి. ప్రజలకి అదే చెప్తున్నాను, ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే తెలుస్తుంది. ఎవరు ఇప్పుడు ఛాన్స్ ఇవ్వండి అనగానే మనం ఇచ్చి మోసపోయేది కాదు. ఎవరికి వాళ్ళకి అర్థం అవుతుంది ప్రజలకి. మీరు అనుకుంటా ఉన్నారు నవీన్ యాదవ్ ఈసారి గెలుస్తాడన్నటువంటి నమ్మకం ఉందా? నమ్ముతున్నాను. అట్లా ఓకే, మంచివాడు. వ్యక్తిగతంగా ఆయన రౌడీ షీటర్, వాళ్ళ కుటుంబం రౌడీ షీటర్ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటా ఉన్నారు. ఇప్పుడు మనకు వ్యతిరేకంగా మాట్లాడితేనే మనకు కోపం వస్తుంది. అది ఆ పరిస్థితులను బట్టి ఉంటుంది. రౌడీ షీటర్ అంటే ఇవాళ రేపు మంచితనం ఎక్కడ పనికొస్తలేదు. అది పేరు రావచ్చు కానీ మంచితనం అనేది కనిపిస్తుంది.
మీరైతే అటువైపు ఉంటారా? ఏ పార్టీ అని చెప్పలేం కానీ మాకు మాకు హెల్ప్ చేసే వాళ్ళు వస్తే బెటర్ అని మా ఫీలింగ్ అంతే. అక్క మీరేం చెప్పదలుచుకున్నారు అక్క ఈ ఎన్నికలకు సంబంధించిన విషయం? ఏంటంటే నవీన్ అన్న బాగా చేసిండు, మా అమ్మల కోసం మాకంతా బాగా చూసుకుంటున్నారు. బదలం ఒకటేటంటే రౌడీతనం అనకూడదు, ఎవరి గ్రూప్ వాళ్ళు గెలాలంటే అది దేవుడి మీద ఉంది. ఇప్పుడు ఓట్లు వేస్తున్నారు, గరీబ్ వాళ్ళు అందరూ వేసినందుకే ఇక్కడ గెలుస్తున్నారు, ఆడవాళ్ళందరూ సాయం చేస్తున్నారు. ఈరోజు మేము ఇంట్లో పిల్లలకు వదులుకొని బాక్సులు స్కూల్ లేక మేము తిరుగుతున్నాం 300 కోసం సార్. దేనికోసం? వాళ్ళు గెలవాలనే కదా, వాళ్ళ కోసమే కదా మేము చేసేది. మరి వాళ్ళు గెలిచినాక మాకు హెల్ప్ చేస్తున్నారు కదా. నవీన్ అన్న అయితే లేడీస్కి అందరికీ హెల్ప్ చేశారు, మన శ్రీమంతం కూడా చేశారు అక్కడ బాగానే ఆడలిస్టులో బాగా చేశారు. ఆయన రాలని మేము కోరుకుంటున్నాం, ఆయన వస్తే మాకు మంచిది కొద్దిగా. అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాల్లో ఏం డెవలప్ చేయలేదు అంటే ఉన్నవన్నీ క్యాష్ వాళ్ళ అవ్వగొట్టిండ్రు. ఇప్పుడు ఫస్ట్ గెలిచి వాళ్ళందరూ వాడేశారు డబ్బు. రేవంత్ రెడ్డి వచ్చరికి ఏం క్యాష్ లేదు, ఆయన చేతులు కూడా ఏం లేదు. ఆయన ఇవ్వాలంటే ఏం చేస్తారు? లేదు కదా. ఇప్పుడు మేము మీటింగ్కి వస్తున్నాము, పొద్దున సాయంత్రం చెప్తున్నారు, పొద్దున్న వెళ్తే పొద్దున్న ఇస్తున్నారు ఖర్చుకి, సాయంత్రం ఇస్తున్నారు. మరి లేనప్పుడు వెళ్ళలేము, ఇవ్వలేరు కదా. ఇది కూడా అలాగే అయింది. ఫస్ట్ గెలిచేవారు ఎవరైతే ఎమ్మెల్యే సీఎం అయ్యారో సార్, ఆ డబ్బులు మొత్తం అయిపోయినాక రేవంత్ రెడ్డి చేతిలో ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు రౌడీ వాళ్ళు వీళ్ళు రౌడీ అంతా అది అనడం తప్పు. గెలడం అంతే న్యాయంగా గెలవాలి. మీరు చూస్తూ ఉన్నారు కదా, సో నవీన్ యాదవ్ ఉందా మద్దతు అంతా కూడా ఇక్కడ రామేంద్ర నగర్ కావచ్చు, ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ ఉందా? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎంత తోటి గెలిచేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఆయన గెలిస్తే అవకాశం బాగుంది, మాకు చాలా మంచి చేశారు. ఒకటి లేడీస్ చేశారు శ్రీమంతము, తల్లిదండ్రులు లేని చాలా మంది బాధపడుతున్నారు, మాకు శ్రీమంతం లేదు మేము వెళ్ళగాని వాళ్ళు గవర్నమెంట్ చీరాలు ఇచ్చి అని చేసి అంతే. ఆయన పద్ధతి కూడా బాగుంది, మాకు నచ్చింది అంతే. మాకు డబ్బు దాంతో కాదు, ఆయన కొద్ది పద్ధతిగా బాగుంది అంతే. మా గల్లీలో కూడా వస్తే అయినా మాకు అన్నీ చేపిస్తానని అనుకుంటున్నాం. ఆయన మంచుకుంటే మాకు ఎవరో తప్పు చేస్తారు. ఇప్పుడు ఓట్లు వేసినట్టు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు చెప్తారు, అది డోంట్ కేర్, అది చెప్పకూడదు, అది దేవుడి మీద వదిలేయాలి. మాకు నచ్చితే మేము ఓటేస్తాం, అంతేగాని ఇంటికి వచ్చి చెప్పి ఓటేయండి అంతే. మాకు ఆమె కూడా భర్త చనిపోయింది, నాకు కూడా ఓటేయండి అని చెప్పేసి కూడా ఆమె కూడా తిరుగుతుంది. ఆమె కూడా ఒక పక్క న్యాయం చేయాలని కోరుకుంటున్నాం, మరి ఏం చేస్తాం, ఆమె కూడా మంచి చేస్తుంది. ఇప్పుడు ఎవరు చెప్పినా మమ్మల్ని చెడ్డ అనుకుంటారు, అంతే ఇలాగంటున్నారు అలాగంటున్నారు అని అంటారు. ఆమె కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. మేము గోపినాథ్ కూడా మేము కూడా కొన్ని రోజులు పార్టీ ఉండే వాళ్ళందరూ మా గల్లీలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, ఆయన కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. మరి ఎట్లా ఉండబోతా ఉంది ఎలక్షన్స్ కదా, ఎట్లా ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది నీకు? ఇప్పుడు గోపీనాథ్ లేరు కదా, ఛాన్స్ ఇద్దాం వైఫ్ కి ఛాన్స్ ఇద్దాం. ఎందుకు గోపీనాథ్ చేశారు కదా, చాలా మంది చేశారు, ఒక ఛాన్స్ ఇద్దాం వైఫ్ కి. అంటే ఇక నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ అది అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నది కదా, 2 సార్లు కూడా ఓడిపోయింది, ఈసారి గెలిపిద్దాం అన్నటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. నడుస్తుంది, ఏదైనా ఒక పార్టీ ఉంటే ఛాన్స్ ఇవ్వాలి కదా, చేద్దాం. ఏదైనా ఒకటి చేసి మంచిగా చేస్తే వాళ్ళు ప్రజెంట్ చేద్దాం. ఓకేనా? మీరైతే మాత్రం బీఆర్ఎస్ అంటారు, మీ ఆలోచన అంతేనా? చెప్తా ఈ జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాను. ఏమన్నా నాకెంత ఐడియా లేదండి. మీరేమనుకుంటారు? మంచిగా ఉన్నదా, ఎవరికైనా కలిస్తే మంచిగా ఉన్నది అనుకో. నవీన్ యాదవ్ ఉందా? నవీన్ యాదవ్ ఉంది ఇక్కడ, ఉంది చాలా ఆయన గెలిచారన్నటువంటి ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది నీకు ఇక్కడ జూబ్లీ హిల్స్? బీఆర్ఎస్. ఎందుకని? అది డెవలప్మెంట్ చేసినారు కదా, కేసీఆర్ అన్న చేసినారు కదా, చేతి వాళ్ళు ఏం చేయలే. మళ్ళీ పబ్లిక్ పరేషాన్ ఉన్నాయి, కారోబార్ లేవు, ఏం లేవు, కార్కి వేయాలి కదా అంతే. అంటే 2 సార్లు కూడా ఓడిపోయిన నవీన్ యాదవ్ ఈసారి గెలుస్తాడు అని చెప్పేసి కాంగ్రెస్ నవీన్ యాదవ్ చెప్పినారన్నా. ఏం చేసినారు? ఏమైనా చేసినా అంటే ఓటు ఆమెకి ఇస్తారు కదా. కేసీఆర్ అన్న చేసినా కేసీఆర్ అన్నకే ఇస్తారు అంతే. డెవలప్మెంట్ ఎవరు చేసినా ఆయనకే ఇస్తారు కదా. మళ్ళా ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయితే ఇంకా 3 సంవత్సరాలు మాదే ఉంటుంది కదా, కాబట్టి మా అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. కాదన్న, డెవలప్మెంట్ ఎవరు చేసినా ఆయనకే ఇస్తారు. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కంపల్సరీ, బీఆర్ఎస్ వస్తాయి జూబ్లీ ఎలక్షన్. సరే, ఎన్నికలు మీరు 2 పాంప్లెట్లు పట్టుకొని తిరుగుతా ఉన్నారు, సో ఎట్లా ఉండబోతుంది? ఏ పార్టీ మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నది? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఇప్పుడైతే మేమైతే నవీన్ అన్న గెలిస్తే బాగుంటుంది అంటున్నాం. ఎందుకని నవీన్ అన్న రావాలని చెప్పేసి అనుకుంటాము? ఇప్పుడు ఆయన हुकूमत उनका चल रहा ना, सब कांग्रेस का सीएम है, काम होते उसके लिए वो సో రకరకాలైన ప్రచారం జరుగుతూ ఉన్నది, నవీన్ యాదవ్ కుటుంబం మంచిది కాదు అది అని బీఆర్ఎస్ అట్లా చెప్తా ఉంటారు. అంతే. మీరైతే కాంగ్రెస్ పార్టీ? నేను కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్నకే ఇస్తాను. సో ఎక్కువగా ముస్లిం ఉన్నటువంటి ఏరియా అంతా కూడా చాలా మంది అటువైపు ఉన్నారు, ఎందుకంటే ఎంఐఎం కూడా సపోర్ట్ చేసింది కాబట్టి. సో ముస్లింలు అంతా కూడా ఎక్కువ మోతాదులో అటే ఉండేటువంటి అవకాశం కనబడుతుంది కాంగ్రెస్ సైడ్.
కంపల్సరీ చేస్తాం మేము అయితే అందరైతే కాంగ్రెస్ పార్టీ. ఓకే, అదే ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా, సో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతాం మీరు చూస్తా ఉన్నారు కదా? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు నిలబడ్డది మీకు తెలుసు కదా? ఎవరు? పెద్దన్న ఆ. నవీన్ అన్న. సో ఎందుకు నవీన్ అన్న గెలవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు? ఏమో మా ఏరియాదే కదా, ఏమైనా డెవలప్మెంట్ చేస్తా ఏమో అని ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని. ఓకే. సో బీఆర్ఎస్ కూడా బాగానే తిరుగుతున్నట్టు కదా? అది కూడా బాగున్నాయి కానీ ఏమో పబ్లిక్ మీద ఉన్నాయి కదా. మెజార్టీకి ఏమనుకుంటా ఉన్నారు అంటే ముస్లింల ఓట్లు ఇప్పుడు కీలకం ఇక్కడ, సో ఏమనుకుంటా ఉన్నారు మీరు అంతా ముస్లింలు? ఇక్కడ అయితే బీఆర్ఎస్ కి కూడా కాంగ్రెస్ కి కూడా అయితే ఎక్కువ మొత్తంలో ఇక్కడ కాంగ్రెస్ కి ఉందా ముస్లింలు అందరూ అయితే. ఎన్నికలు కదా మీ ఏరియాలోనే, సో ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నారు మీరు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం? 10-15 సంవత్సరం నుండి ఏం పనులు కాలే, మార్పుగా అయితే బాగుంటుంది. మార్పు కావాలి. మార్పు రావాలంటే ఎవరు కావాలనుకుంటా ఉన్నారు? మార్పు రావాలంటే మీరు అర్థం చేసుకోవాలి అంతే. కేసీఆర్ కూడా బాగా చేసిన పనులు అని చెప్పి ఈ రోడ్డు 15 సంవత్సరం నుండి ఉన్నారు, ఏం చేసినాడు ఇది చూస్తున్నావు కదా, అన్ని రోడ్లు తిరుగుతున్నావు కదా, ఏం మార్పు డెవలప్మెంట్ అయినది ఇది ఎప్పుడో చేసింది పనులు. అయితే క్యాండిడేట్ చేంజ్ అయితే బాగుంటుంది. నవీన్ యాదవ్ కాంగ్రెస్ కు సరైనటువంటి క్యాండిడేట్, మంచి పిల్లోడు, చాలా మంచి పిల్లోడు, సోషల్ వర్కర్, ఎన్నో పెళ్లిళ్ళకు సాయం చేస్తున్నాడు, ఎన్నో సావులకు సాయం చేస్తున్నాడు, ఎన్జిఓ నడిపిస్తాడు. అయినా అది పిల్లలకు ఎడ్యుకేషన్కి ఫీజులు కూడా కడతారు, నవీన్ యాదవ్ కడతాడు. అటువంటి పిల్లోడు మనకు కావాలి. చాలా మంది ముస్లిం ఓట్లు ఇప్పుడు ఇంపార్టెంట్, ఇక్కడ ముస్లిం ఓట్లే ఇంపార్టెంట్. సో అంతే కూడా గంపగుత్తగా ఏమైనా కాంగ్రెస్ పార్టీకి పడితే తెలివిన వాళ్ళు అటు ఇటు పోతున్నారు, తెలివి ఉన్న వాళ్ళు నవీన్ యాదవ్ సోషల్ వర్కర్, ఒక ఎన్జిఓ నడిపిస్తున్నాడు. ఆయన ఎన్జిఓ నడిపిస్తున్నాడు. స్కూల్ పిల్లలకు ఫీజు, ఇంటర్మీడియట్ ఫీజు, డిగ్రీ ఫీజు 10-15 వేలు 20 వేలు వరకు సాయం చేస్తున్నాడు పిల్లలు చేస్తున్నాడు. మళ్ళా పెళ్ళిళ్ళకి పోతే కొంచెం అంత ఇంత సాయం చేస్తాడు. మళ్ళీ సావులోకి పోతే మొత్తం ఖర్చులే పడతాడు. మళ్ళా అంటే ఇంటికాడ ప్రాబ్లం ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం, నల్ల ప్రాబ్లం ఉంటే అవి పనులు చేపిస్తాడు. అన్నిటికీ బాగున్నాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడు గురించి ఎవడైనా తప్పు చెప్తే వాళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు. ఆ పిల్లోడు గురించి, నవీన్ యాదవ్ గురించి చెప్పిన వాళ్ళు చాలా చెడ్డోళ్ళు, చాలా ఉంటే చాలా చెడ్డోళ్ళు. 10 సంవత్సరం నుండి మాగంటి గోపీనాథ్ ఏం పని చేయలే, కొన్ని జాగాలు చేసినాడు, కొన్ని జాగాలు అంతే. గెలిచిన 5 సంవత్సరం అయితే అసలు ఎక్కడ చేయలే. నమ్ముతా ఉన్నారు నవీన్ యాదవ్ చేస్తారు ఖచ్చితంగా గెలుస్తాడు? నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ అంటే మళ్ళా చాలా మంచి పిల్లోడు అని చెప్పేసిన కదా, 100% వానికే. సో ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నా? కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకని? క్యాండిడేట్ మంచిదేనా నవీన్ యాదవ్? బాగానే ఉన్నాడా? ఉప ఎన్నిక కదా ఇది, సో అంటే ముఖ్యంగా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి మీరు అటు వేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? వ్యక్తిగతంగా ఆయన మంచోడు అని చెప్పేసి అనుకుంటా? మంచోడే. ఈసారి మీరు కాంగ్రెస్ కదా ఓటంతా? ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి ఎవరు పరిపాలిస్తున్నారు? ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి కదా, యంగ్స్టర్ కదా, ఖచ్చితంగా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలా, చూడాలా. మళ్ళీ 2 సంవత్సరాలు వస్తాయి కదా తర్వాత ఎన్నికల్లో, యంగ్స్టర్ ఉన్నారు, ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి ఒకసారి. నవీన్ యాదవ్ గెలిస్తే పని చేస్తాడు అన్నటువంటి నమ్మకం? ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు చేయడు? చేస్తాడు. ఆయన ఇక్కడ ఇంతవరకు కదా పని చేస్తేనే దొరుకుతాడు. మళ్ళా ఎవరెవరు ఎక్కడ ఉంటారు, మాకు పట్టం చేస్తేనే దొరుకుతాడు. ప్రజలలో ఉండేటువంటి వ్యక్తి ఆయన ప్రతిసారి ఎక్కడైనా హాయ్ అంటే హాయ్ అంటాడు, హాయ్ అంటే హాయ్ ఆడతాడు. ఎవరైనా పిల్లల్ని కూడా నవీన్ యాదవ్ ఎవరంటే చెప్తాడు. ఒక రకమైనటువంటి ముద్ర ఇస్తా ఉన్నారు కదండి బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళంతా కూడా రౌడీలు వాళ్ళు ఇలాంటి ఫాల్తూ మాటలు అవి, అంతా ఫాల్తూ మాటలు. మేమైతే చూస్తున్నాం, మేము 40 సంవత్సరాలు ఇండే ఉంటాం. రౌడీ లేదు, గేడి లేదు, ఏం లేదు. మంచి యంగ్స్టర్, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలా, ఖచ్చితంగా గెలుస్తాడు. గెలిచిన తర్వాత పని కూడా చేస్తాడు, చేపించుకుంటాం. ముస్లింలంతా కూడా ఏకతాటి మీద ఉన్నారా నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీకి వేయాలన్నటువంటి ఉద్దేశం? ఎందుకంటే ఎంఐఎం సైతం కూడా సపోర్ట్ చేస్తా ఉంది కాబట్టి. ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం, సపోర్ట్ కూడా చేస్తాం. ఒక్కసారి యంగ్స్టర్ పోయి ఛాన్స్ ఇస్తే ఏం అవుతుంది? మనం పనులు ఏమున్నాయి చేపించుకోవచ్చు అంతే. ఎప్పుడైనా పోతే పలకరిస్తాడు, ఏం చేస్తున్నావు అడుగుతాడు, ఏం చేస్తాడు, ఏం కావాలని అడుగుతాడు, నీకు ఏం ఎడ్యుకేషన్ గురించి చెప్తాడు, అన్నీ చెప్తాడు. మంచి వ్యక్తిత్వం కూడా మంచిది ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఇతల అందరు ఎట్లా ఉండబోతా ఉంది ఈసారి ఎన్నికలు?
ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది నీకు? రెండు ఉంది, ఇప్పుడు రెండు మంచిగా చేస్తారు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. అంతేనా? సో మీరేమనుకుంటా ఉన్నారు, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు ఈసారి? ఏం చెప్పాలి నీకు? అంటే మీరు అనుకుంటారు కదా సార్, ఇక్కడ ఓటర్ కాబట్టి ఎవరికైనా ఒకరే గెలుస్తారు, సో వీళ్ళు గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు కదా మీరు? టీఆర్ఎస్ అయితే మంచిగా చేసిండు. ఓకే, గతంలో టీఆర్ఎస్ బాగానే చేసింది. ఓకే, టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడతా ఉన్నారు? టీఆర్ఎస్ కూడా చేయొచ్చు, ఇవి కూడా రావచ్చు, చెప్పలేము. ఇద్దరు మంచిగా చేస్తారు. ఓకే, కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నది. సో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడతా ఉన్నాడు. సో ఇట్లా రెండు ఏమన్నా అధికారంలో ఉంది కాబట్టి ఆయనకి వేయాలన్నటువంటి ఒక ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారా, లేకపోతే అటే చేద్దాం అన్నటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ఎక్కువ మంది కాంగ్రెస్కి రావాలని చూస్తున్నారు. అవునవునా, మీరు కూడా అదే అనుకుంటా ఉన్నారా కాంగ్రెస్ అని? అందరూ అలాగే ఎక్కువ 70% కాంగ్రెస్ చెప్తున్నారు. చెప్పలేము మరి, మళ్ళీ మెయిన్ టైం అప్పుడు చేంజ్ కూడా కావచ్చు, చెప్పలేము. నవీన్ యాదవ్ యొక్క వ్యక్తిత్వం చూస్తూ ఉంటారు కదా, ఎందుకంటే మీ లోకల్నే ఉంటాడు కాబట్టి. సో ఎట్లా ఉండదు ఆయన వ్యక్తిత్వం? మంచిగా ఉన్నాడు నవీన్ యాదవ్ కూడా, మంచిగా చూస్తారు.